హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకున్నారు. ఎందుకంటే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు కాబట్టి బెయిల్ దక్కే అవకాశం లేదని ఈ వ్యూహం రచించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అయ్యారని, అల్లు అర్జున్ సూపర్ స్టార్ గా నిలిచారని అర్నబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. సినిమా సెలబ్రిటీలు సైతం రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. కేవలం ఒక్కరినే బాధ్యతలను చేయడం సరికాదని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఆయనకు అండగా నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహమని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అందరి దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్టార్ కావాలని చూశారు. కానీ ఏదైనా ఫ్లాప్ యాక్టర్ అయ్యారని, కానీ అల్లు అర్జున్ మాత్రం సూపర్ స్టార్ గా నిలిచారని అన్నారు. గతంలో తన విషయంలో కూడా అలాగే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 5వ తేదీ పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అంతకుముందు రాత్రి బెనిఫిట్ షో నిర్వహించారు. ఎక్కువ మంది సినిమా చూడడానికి రావడం, ఆ సమయంలోనే అల్లు అర్జున్, రష్మిక, ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరడంతో బన్నీని చూడడానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చేశారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. ఈ కేసు విషయమై నిన్న శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అయితే కోర్టు మధ్యంతర ఫైల్ మంజూరు చేసింది. కానీ బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వులు జైలు అధికారికి రావడానికి ఆలస్యమైంది. బన్నీ నేడు జైల్లో నుంచి బయటకు వచ్చారు. బన్నీ అరెస్ట్ విషయంలో సినీ పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చింది. ముఖ్యంగా నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇది బ్లాక్ డే అని ఎంపీ రవికిషన్ కూడా అన్నారు. రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్ర పోషించారు. ఇది దురదృష్టకరమని తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలతోనే చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని రవికిషన్ అన్నారు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకున్నారు. ఎందుకంటే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు కాబట్టి బెయిల్ దక్కే అవకాశం లేదని ఈ వ్యూహం రచించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అయ్యారని, అల్లు అర్జున్ సూపర్ స్టార్ గా నిలిచారని అర్నబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. సినిమా సెలబ్రిటీలు సైతం రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. కేవలం ఒక్కరినే బాధ్యతలను చేయడం సరికాదని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఆయనకు అండగా నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహమని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అందరి దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్టార్ కావాలని చూశారు. కానీ ఏదైనా ఫ్లాప్ యాక్టర్ అయ్యారని, కానీ అల్లు అర్జున్ మాత్రం సూపర్ స్టార్ గా నిలిచారని అన్నారు. గతంలో తన విషయంలో కూడా అలాగే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 5వ తేదీ పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అంతకుముందు రాత్రి బెనిఫిట్ షో నిర్వహించారు. ఎక్కువ మంది సినిమా చూడడానికి రావడం, ఆ సమయంలోనే అల్లు అర్జున్, రష్మిక, ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరడంతో బన్నీని చూడడానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చేశారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. ఈ కేసు విషయమై నిన్న శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అయితే కోర్టు మధ్యంతర ఫైల్ మంజూరు చేసింది. కానీ బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వులు జైలు అధికారికి రావడానికి ఆలస్యమైంది. బన్నీ నేడు జైల్లో నుంచి బయటకు వచ్చారు. బన్నీ అరెస్ట్ విషయంలో సినీ పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చింది. ముఖ్యంగా నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇది బ్లాక్ డే అని ఎంపీ రవికిషన్ కూడా అన్నారు. రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్ర పోషించారు. ఇది దురదృష్టకరమని తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలతోనే చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని రవికిషన్ అన్నారు.